లోక్సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ కూడా జనవరి 3 నుంచి నియోజకవర్గాల వారీగా సమీక్షలకి ప్లాన్ చేసుకుంటోంది సార్. ఇది తాత్కాలికమైన స్పీడ్ బ్రేకర్ అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు పదే పదే చెప్తూ ఉన్నారు. కానీ బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకుల్లో కాస్త డైలమా ఉంది. వాళ్ళు పార్టీ మారే యోచన చేస్తూ ఉన్నారు. లేకపోతే పార్టీలో ఈ 5 ఏళ్ల పాటు నిలదొక్కుకోగలమా, అధికార పార్టీ ఉంటాయి కదా సార్, కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా క్షేత్రస్థాయిలో. సో ద్వితీయ శ్రేణి నాయకుల్లో, బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకుల్లో ఏదైనా డైలమా ఉందా? అంటే ఇబ్బందుల వల్ల కాదు, అది ఇబ్బందులు ఏముంటాయి, ఏమైనా కొడతలా తంతరా ఉంటాయి. అంటే ప్రతిపక్షంలో ఎవరు ఉండకూడదు, మరి ఇబ్బందులు ఉంటే ప్రతిపక్షాలు ఎవరు ఉండకూడదు. ఆల్రెడీ నిన్న సార్ బీఆర్ఎస్ నాయకుల మీద ఏదైనా కానివ్వండి, దాన్ని కేటీఆర్ ఖండించారు కూడా. సో బీఆర్ఎస్ నాయకుల మీద అట్లాంటి బీఆర్ఎస్లో ఎవరు ఉండొద్దు. మరి ప్రతిపక్షాలు కాంగ్రెస్ 10 ఏళ్ళు ప్రతిపక్షం, కాంగ్రెస్లో ఎవరు మిగలలేదా? ఇబ్బందులు లేదా? రేవంత్ రెడ్డి మీద కేసులు లేవా? రాజకీయ నాయకులకి ఇబ్బందుల వల్ల మాత్రమే కాదు, ఆ సీనేం లేదు ఇక్కడ. ఏది వెంటనే ఏమి కదకుండా మెదగలలా అంటే మోడీకి వ్యతిరేకంగా అనేక ఇబ్బందులు ప్రతిపక్షాలు పడతలేరా? మరి ప్రతిపక్షాలు లేకుండా పోయిన నాయకులందరూ. సో అందువల్ల ఇబ్బందుల వల్ల కన్నా కూడా ప్రయోజనాలు. రాజకీయ నాయకులు ఏంటంటే పదవులు లేకుండా ఉండడం చాలా కష్టం వాళ్ళకు. ఎందుకంటే పదవులు ఉండాలి, సంపాదించుకోవాలి, తమ సైన్యాన్ని పెంచి పోషించుకోవాలి, నెక్స్ట్ ఎన్నికల వరకు రిలవెంట్గా ఉండాలి. ఇది రాజకీయ నాయకులకు ఉండే సవాల్. సో ఈ సవాళ్ళు ఉండడం వల్ల అధికార పార్టీ వైపు వెళ్తుంటారు. అందువల్ల ఇప్పుడు బీఆర్ఎస్లో లాస్ట్ టైమే టికెట్ రాని నేతలు ఉన్నారు. వారు లాస్ట్ టైమే వాస్తవంగా ఎప్పుడైతే సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్లు ఇచ్చారో వాళ్ళలో అసంతృప్తి ఉండే, కానీ అధికారం కేసీఆర్ చేతుల్లో ఉండే, మళ్ళీ కూడా కేసీఆరే అధికారంలోకి వస్తాడన్న భావన ఉండే. ఎవరు ఊహించలేదు కదా అనూహ్యంగా కాంగ్రెస్కి అనుకూలంగా ఈ వాతావరణం మారుతుందని. అందువల్ల వాళ్ళు బీఆర్ఎస్లోనే అలుగుతూ గులుగుతూ ఉండిపోయారు, కేటీఆర్ భాషలో చెప్పాలంటే. కానీ ఇప్పుడైతే బీఆర్ఎస్ ఓడిపోయిందో ఇప్పుడు వాళ్ళ ముందున్న క్వశ్చన్ ఏంటంటే వాట్ నెక్స్ట్? పార్లమెంటుకు ఒక 17 మంది, అందులో సీరియస్గా బీఆర్ఎస్ పోటీ చేసేది ఒక 10-12 సీట్లు ఉంటాయి. ఈ 10-12 సీట్లలోనే టికెట్లు వస్తాయి. ఇతరుల దగ్గరలో మళ్ళీ ఏవీ లేవు. రాజ్యసభ సీట్లు బీఆర్ఎస్కి 1 వస్తుంది, ఎమ్మెల్సీ సీట్లు 1-2 కన్నా ఎక్కువ రావు ఫ్యూచర్లో కూడా. కార్పొరేషన్ చైర్మన్లు ఉండవు. ఈవెన్ స్థానిక సంస్థల్లో కూడా మీరు మారిపోతున్నారు చూడండి. స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ ఆధిపత్యం ఉంది, కానీ స్లోగా వారు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. సో ఏం చేయాలి మరి? 5 ఏళ్ళు పదవి లేకుండా ఉండాలి. పోనీ 5 ఏళ్ళు పదవి లేకుండా ఉన్న తర్వాత మళ్ళీ 2023లో ఏమవుతుంది? 2028లో అప్పటికి బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంటుంది? బీజేపీ పెరుగుతుందా, కాంగ్రెస్ కన్సాలిడేట్ అవుతుందా, బీఆర్ఎస్ బలం ఇలాగే ఉంటుందా అనేది క్వశ్చన్. రెండో క్వశ్చన్ కూడా ఏంటంటే, ఒకవేళ 5 ఏళ్ళు ఓపిక పెట్టినా పదవి లేకుండా అప్పుడైనా తమ సీట్ ఇస్తారా? ఆ గ్యారంటీ లేదు. 5 ఏళ్ళ తర్వాత అయినా సీటు గ్యారంటీ అనుకుంటే ఆ పార్టీలోనే ఉంటారు. అది కూడా అనుమానం ఉన్నప్పుడు ఏం చేయాలి మరి? అందులో బలం ఉన్నవాడు వేరే పార్టీ వైపు చూస్తాడు, బలం లేనివాడు అడ్జస్ట్ అయి ఉంటాడు. ఇది రాజకీయాలు జరిగేది. పోనీయండి, తాము నిజాయితీగా 5 ఏళ్ల పాటు పార్టీ జెండా పట్టుకొని అధికారంలో ఉన్నవారు ఇబ్బందులు పెట్టినా ఉన్నారనుకోండి, ఏం జరగచ్చు? ఎన్నికలకు ముందు వారం ముందు ఎవరో ఒక నాయకుడు వేరే పార్టీ నుంచి వస్తాడు, పార్టీ టికెట్ ఎగరేసుకొని పోతాడు. వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళు జెండాలు మోసి భుజాలు కాసి ఉంటారు. చివరకు పార్టీ ప్రయోజనాల కొరకు మీరు త్యాగాలు చేయాలి అంటారు. త్యాగాలు కేసీఆర్ చేయరు, కేటీఆర్ చేయరు. త్యాగాలు ఎవరు చేయాలి? త్యాగాలు పాపం కింది నాయకులు చేయాలి. ఆ త్యాగాలకు వాళ్ళు మరి ఇంత కష్టపడి ఆఖరికి చివరికి ఏమవుతుందన్న బాధ వాళ్ళలో ఉంది. అందువల్ల రాజకీయ పార్టీలు ఈ రకంగా పార్టీలను తయారు చేశాక నాయకులు అంతకన్నా భిన్నంగా ఉండరు కదా.